ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామనవమి చాలా విశిష్టమైనటువంటిది. అలాగే వేదకాలము నుండి రాముల వారిని మనము స్మరించుకోవడము, అలాగే ఈ యొక్క చైత్రశుద్ధ నవమి వచ్చింది అని అంటే కనుక రాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవాల్ని మనం నిర్వహించేటటువంటి అదృష్ట భాగ్యము మనకు కలిగింది అంటే మన పూర్వజన్మ సుకృతము చేతనే ఇవన్నీ కూడా అవకాశాలు మన మానవాళికి కలుగుతూ ఉంటాయి. అయితే ఈ శ్రీరామనవమి అనేటటువంటిది నిజానికి స్వామివారి యొక్క జన్మదినోత్సవంగా జరుపుకునేటటువంటి పండగ. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఏంటి అంటే కనుక భద్రాచలంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాదులను అనుసరించి మనమందరం కూడా శ్రీరాముడి యొక్క కళ్యాణాన్ని జరుపుకుంటూ ఉన్నాం. నిజానికి ఈ రోజున స్వామివారికి చేయవలసింది ఏమిటి అంటే పుట్టినరోజు పండగ చేయాలి. కాబట్టి ఈ రోజున స్వామివారికి చక్కగా డోలోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే భద్రాచలంలో నవమి రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది కదా, మనం కూడా కళ్యాణం చేద్దాము అనేటటువంటి ఆచరణలో దాని యొక్క పరంపరలో అందరూ కూడా కళ్యాణాలు చేస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా స్వామివారిని స్మరించుకోవడం, స్వామివారి యొక్క చరిత్ర తెలుసుకోవడము దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యము. అయితే ఈ శ్రీరామనవమి వచ్చింది కాబట్టి చాలామంది దేవాలయాల్లో కానీ లేదా ఇంటి ముందర పందిరి వేసి స్వామివారి కళ్యాణాలు చేయడం కానీ ఇలాంటివి ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి స్వామివారి యొక్క ఆచరణలో భాగంగా స్వామివారి యొక్క ధర్మం గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రాముడు అంటే ధర్మము, ధర్మం అంటే రాముడు, రెండు వేరు వేరు అంశాలు కాదు. కాబట్టి రెండు ఒకటే. రాముడు ఉంటేనే ధర్మం ఉంటుంది, ధర్మం ఉంటేనే రాముడు ఉంటాడు. కాబట్టి ధర్మం అనేటటువంటిది రాముడికి గుర్తు అనేటటువంటిది మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి త్రేతాయుగంలో శ్రీరాముడి యొక్క అవతారము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించినటువంటి అవతారము. కాబట్టి ఈ యొక్క రాముని యొక్క అవతారంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే ధర్ముడు, ఈ యొక్క ధర్మము అనేటటువంటిది రాముడు ఏ రకంగా ఆచరించాడు, అసలు ధర్మం అంటే ఏమిటి, రాముడు ఇంత ధర్మపాలన ఎలా ఆచరించాడు అనేటటువంటి అంశాలు తెలుసుకోవాలి. దానితో పాటుగా శ్రీరాముడు అనేటటువంటి వాడు అన్నదమ్ములు ఎలా ఉండాలో తెలిపినటువంటి వాడు, అలాగే భార్యాభర్తలు ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉండాలి అనేటటువంటి తాత్పర్యాన్ని తెలిసినటువంటి వాడు, అలాగే తండ్రి మాటను వదిలి మొత్తం రాజ్యాలన్నీ వదిలేసి అడవులకు వెళ్ళినటువంటి వాడు, అలాగే భక్తి అనేటటువంటి దానికి మనం తెలుసుకోవాల్సినటువంటిది శ్రీరాముడు, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క చరిత్ర తెలుసుకుంటే భక్తి అనేటటువంటి ఎంత గొప్పదో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అంశాలు రాముల వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఆ కాలానికి అది చాలా విశేషమైనటువంటి ధర్మము. అయితే చాలా మట్టుకు శాస్త్రం ఏం చెప్పింది అని అంటే రాముడు ఆచరించిన ధర్మాన్ని మనం ఆచరించాలి, కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతను మనం వినాలి. కాబట్టి ఈ రెండూ ఆచరిస్తే కలియుగ ధర్మం అనేటటువంటిది మనల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షిత అని ఎందుకన్నారంటే ధర్మాన్ని గనక మనం అనుసరించి ఆచరిస్తే ఆ ధర్మం ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది అనేటటువంటి అంశం తెలుసుకోవాలి. అయితే రాముల వారి కళ్యాణం చాలా విశేషమైనటువంటిది. ఆ రోజున చక్కగా విశేషంగా స్వామివారిని పూజించడము, ఆరాధించడము, ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి పానకము, వడపప్పు ఇవి రెండూ కూడా నైవేద్యంగా పెట్టడము స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటివి. ఎవరికైతే వివాహం కావట్లేదో, ఎవరికైతే సంతానం కావట్లేదో, సీతారాముల కళ్యాణ మహోత్సవం రోజున సంతానం కానటువంటి వారు స్వామివారిని తొట్లిలో వేసేటటువంటి ప్రయత్నం చేసుకోండి. చక్కగా డోలోత్సవం అనేటటువంటి ఉత్సవాన్ని చేసుకోండి. తర్వాత కళ్యాణం కావట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహంలో ఆటంకాలు వస్తాయి అనుకున్నటువంటి వారు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ సేవ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఆ రోజున వీలైనంత వరకు విష్ణు సహస్రనామ పారాయణము లేదా శివ సహస్రనామ పారాయణం అనేటటువంటి పారాయణాలు చేసుకోండి. తద్వారా మీకు మోక్షము కలుగుతుంది, పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. చాలామంది సహస్రనామాలు అంటే కాస్త భయపడి వెనకకు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సహస్రనామాలను చదివేటటువంటి పుణ్యమంతా కూడా ఒక్క నామంలో పరమశివుడు మనకు అందించాడు. అదేమి శ్లోకము అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటటువంటి శ్లోకం ఒక్కటి చదువుకుంటే సహస్రనామాలు మొత్తం చదివినటువంటి పుణ్య ఫలితం అంతా కూడా ఆ ఒక్క శ్లోకం ద్వారా
మనకు కలుగుతుంది. కాబట్టి ఆ శ్లోకమైనా పఠించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ రోజు వీలైతే శ్రీరామనవమి రోజున విశేషంగా చాలామందికి నీటి దానం కానీ మజ్జిగ దానం కానీ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మనకు ఉన్నటువంటి దానముతో దోషాలు తొలగిపోతాయి అనేటటువంటిది శాస్త్రం. కాబట్టి వీలైనంత వరకు అలాంటి దానం చేసేటటువంటి ప్రయత్నం చేసుకోండి. అలాగే సీతారాముల కళ్యాణం అనేటటువంటి 26, 27 అనే సందిగ్ధంలో చాలామంది ఉన్నారు. శుక్రవారం రోజున 27వ తారీఖు రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అనేటటువంటిది నిర్వహించుకోవాలి. దానికి సుముహూర్తం కూడా 12:05 సుముహూర్తం అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో గనక స్వామివారి యొక్క కళ్యాణాన్ని కనులారా వీక్షించడం ద్వారా మనకు అంటే ఎక్కడైతే ఆధ్యాత్మికత ఉంటుందో, ఎక్కడైతే స్వామివారి యొక్క భజన కీర్తనలు జరుగుతాయో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది చాలా ఎక్కువ శాతంలో ఉంటుంది. అలాంటి రేడియేషన్లో కనుక మనం ఉన్నట్టయితే మనకు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది జనరేట్ అవుతుంది. ఎందుకు అనంటే కనుక పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది మనిషి శరీరంలో ఆరాలాగా ఉందనుకోండి, నెగటివ్ ఎనర్జీ అనేటటువంటిది మనకు దరిచేరకుండా ఉంటుంది. ఒక్కసారి ఆధ్యాత్మికం వైపు మన మనస్సుని, మన ఆలోచనల్ని, మన బుద్ధిని తీసుకొని వెళితే మనకు ఎన్నో రకాలైనటువంటి మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. జీవితంలో చాలామంది ఎన్నో రకాల మిరాకిల్స్ ఎలా జరుగుతాయంటే వాళ్ళ యొక్క ప్రదేశాలను బట్టి, వాళ్ళ భక్తి యొక్క విశ్వాసాన్ని బట్టి, వాళ్ళు ఆచరించేటటువంటి నమ్మకాన్ని బట్టి వాళ్ళ జీవితంలో కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి. కొంతమందికి తిరుపతి వెళ్తే మా జీవితంలో చాలా మిరాకిల్ జరిగిందండి, అరుణాచలం వెళ్తే మా జీవితంలో చాలా మిరాకిల్ జరిగిందండి, నేను కాశీ విశ్వనాథుని దర్శించుకుంటే నా జీవితంలో మిరాకిల్స్ జరిగాయి. అంటే దీని అర్థం ఏంటి? కొన్ని ప్రదేశాల్లో మనం అడుగు పెట్టడం వల్ల మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మనకు అదృష్టం అనేటటువంటి యోగం కలుగుతుంది. అందుకే ఇలాంటి సీతారాముల కళ్యాణంలో పాల్గొనడం ద్వారా మన జీవితం అనేటటువంటిది అద్భుతంగా ఉంటుంది. మనకు ఆధ్యాత్మికత అనేటటువంటిది అర్థమయ్యి భగవత్ తత్వాన్ని తెలుసుకొని మనం జ్ఞానవంతులమవుతాము. జ్ఞానము అన్నిటికంటే గొప్పనైనటువంటి, డబ్బు కంటే గొప్పనైనటువంటిది జ్ఞానము. ఆ జ్ఞానము గనక మనం సంపాదించుకుంటే మనకు జీవితంలో కష్టము, నష్టము, బాధ అనేటటువంటిది ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి జ్ఞానం అనేటటువంటి సాధన దొరకాలి అంటే దానికి ఏ మార్గము ముఖ్యమైనటువంటిది అంటే ఆధ్యాత్మికత, దైవిక మార్గము అనేటటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నటువంటి వారికి అపారమైనటువంటి జ్ఞానం ఉంటుంది. మీరు తెలుసుకోండి, ఎప్పుడైనా సరే ఆధ్యాత్మికతకు ఉన్నటువంటి గొప్పతనం అది. ఆధ్యాత్మికతలో సైన్స్ ఉంటుంది, శాస్త్రం ఉంటుంది, అలాగే వేదం ఉంటుంది, అలాగే జ్ఞానం అనేటటువంటిది దాగి ఉంటుంది, అలాగే ఇతిహాసాలు, పురాణాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి అంశాలు దాగి ఉన్నటువంటి ఏకైక చరిత్ర మన ఆధ్యాత్మిక చరిత్ర. కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు సీతారాముల కళ్యాణం వచ్చింది, చాలామంది కళ్యాణం చేస్తారు. ఎందుకు కళ్యాణం చేస్తారు? రాముడికి అసలు ఎందుకు కళ్యాణం చేయాలి అనేటటువంటి వివరణ తెలుసుకుంటే మనకు రాముడి యొక్క గొప్పతనం అర్థమవుతుంది. ఎందుకంటే మనము ఎంతమంది దేవుళ్ళను విమర్శించినా కాస్త చూసి చూడనట్టు ఉంటాం, కానీ రాముడిని ఏదైనా అంటే మాత్రము మనకు పౌరుషం అనేటటువంటిది పొడుచుకొని వస్తుంది. ఎందుకంటే మన రాముడు ఏలినటువంటి నేల, ధర్మం ఉన్నటువంటి నేల, మన సనాతన ధర్మం అంటేనే రాముడు ఏలినటువంటి నేల. కాబట్టి ఇదంతా కూడా అఖండ భారతదేశం ఒకటే. కాకపోతే రానున్న కాలంలో వీటన్నిటినీ కూడా విభజించి మనదొక దేశంగాను, ఎన్నో రకాలైన దేశాలుగాను విభజించడం జరిగింది. కానీ మనదంతా కూడా అఖండ భారతదేశము, అఖండమైనటువంటి సనాతన ధర్మం ఏలినటువంటి నేల. ఇదంతా కూడా ఒకటే. ఈ యావత్ ప్రపంచమంతా కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మన సనాతన ధర్మం యొక్క ఆనవాళ్ళు ప్రతి ఒక్క దగ్గర దొరుకుతాయండి, మీరు ఎప్పుడు గమనించినా కానీ. కాబట్టి అంత ఆధ్యాత్మికత ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి దేశం మన భారతదేశము. అలాగే అఖండ భారతదేశం అని కూడా మనం పిలుచుకోవచ్చు. కాబట్టి సీతారాముల యొక్క కళ్యాణం అనేటటువంటిది ఆ సమయంలో మనం వీక్షించలేదు కాబట్టి ఈ సమయంలోనైనా కనులారా వీక్షించి మనం పుణ్యాన్ని, అదృష్టాన్ని సంపాదించుకోవడం మన యొక్క కర్తవ్యం. మానవుడిగా పుట్టినందుకు, మనిషిగా పుట్టినందుకు తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణం చూడాలి. తప్పకుండా అక్కడికి వెళ్ళి ఆ స్వామివారి యొక్క సేవలో పాల్గొనేటటువంటి అవకాశాన్ని మనం పొందితే అంతకంటే గొప్పనైనటువంటిది ఇంకొకటి లేదు. ఎవరైనా ఇంట్లో కూడా ఏదైనా చేసుకోవాలంటే చక్కగా సీతారాముల పటం పెట్టుకొని దీపాలు వెలిగించి స్వామివారి యొక్క అష్టోత్తరమో, లేదు అని అంటే గనక స్వామివారి యొక్క నామ సంకీర్తనలో పారాయణం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఇల్లు ఆ రోజున చక్కగా శుభ్రంగా అల్లుకొని, శుభ్రంగా ఆ ఇంటినంతా శుభ్రపరచుకొని, ఇంటికి మామిడి తోరణాలు,
చక్కగా ఆ రోజున స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యములు, ఆ రోజున ఇంట్లో ధూపము, దీపము, నైవేద్యము ఇవన్నీ కూడా తప్పకుండా ఇంట్లో చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పండగలు ఇలాంటి గొప్పనైనటువంటి తిథివార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు వచ్చినప్పుడు మనం ఎంత శుచిగా శుభ్రతగా ఉంటామో మన పరిసర ప్రాంతాలు కూడా శుచిగా శుభ్రతగా ఉంటే అప్పుడు మనకు దైవికపరమైనటువంటి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని అలవాటు చేసుకోండి, ఇకనైనా ఆచరించే ప్రయత్నం చేయండి. సీతారాముల యొక్క కరుణా కటాక్షాలు అందరికీ కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.